హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్. మనమైతే రెగ్యులర్గా అయితే మినప్పప్పు ఇడ్లీ రవ్వతోనైతే ఇడ్లీ అనేది వేసుకుంటాం కదండి. అలా కాకుండా ఈరోజు నేను చూపించిన విధంగా పెసర్లతోనైతే ఒక్కసారి ఇడ్లీ ట్రై చేయండి, భలే బాగుంటుంది. మనం పెసర్లతోని ఉప్మా పెసరట్టు అలా ప్రిపేర్ చేసుకుంటాం కదండి, అలా అట్లే కాకోకుండా చక్కగా ఇలా ఇడ్లీ కూడా ప్రిపేర్ చేసుకుంటే చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయండి. ఎక్కువ టైం కూడా మనకి పట్టదు ఈ పెసర ఇడ్లీ అనే దానికి. చక్కగా ఇలా ప్రిపేర్ చేసేసుకొని మనకు నచ్చిన చట్నీతో కనుక సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే ఇడ్లీ కూడా సాఫ్ట్గా ఉంటుందండి. మరి ఇప్పుడు ఈ ఇడ్లీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. దానికోసం అయితే ఇక్కడ పెసర్లు అయితే తీసుకోవాలండి. ఇక్కడ నేను 1 కప్ వరకు పెసర్లను తీసుకున్నాను. ఇలా తీసుకొని ఒక బౌల్లోకి అయితే వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న ఈ పెసర్లని 1కి 2 సార్లు శుభ్రంగా కడిగేసుకోవాలి. మనము ఈ పెసర ఇడ్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా వేసుకుంటాం అనుకుంటే నైటే నానబెట్టేసుకోవాలండి. పెసర్లు చక్కగా సాఫ్ట్గా నానిపోతాయి అన్నమాట. ఇక్కడైతే నేను పెసర్లని శుభ్రంగా అయితే కడిగేసుకొని మళ్ళీ వాటర్ పోసేసుకొని నానబెట్టేసుకుంటున్నాను. నిజంగా ఒక్కసారి అయితే ఇలా ట్రై చేయండి. పెసర ఇడ్లీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాము. మనకి పెసర్లు అనేటివి మినిమం ఒక 5 నుంచి 6 గంటలన్నా నానాలి. ఇక్కడైతే ఒక 6 గంటల తర్వాత అయితే చూపిస్తున్నానండి. ఇక్కడైతే మనం వేసుకున్న ఈ పెసర్లు అనేటివి చక్కగా సాఫ్ట్గా నానిపోయినాయి. చూసారు కదా, ఇలా నానాలన్నమాట. ఇంక ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకొని మనము పెసర్లు ఏ కప్పుతోనైతే తీసుకున్నామో అదే కప్పుతో ఒక 1/2 కప్పు వరకు సుజీ రవ్వ తీసుకోవాలండి. ఉప్మా చేసుకుంటాం చూడండి, మనము బొంబాయి రవ్వ అంటారు, ఆ రవ్వను తీసుకోవాలన్నమాట. ఒక బౌల్లోకి అయితే వేసేసుకుందాము. 1 కప్పు పెసర్లు వేసుకున్నాము, 1/2 కప్పు వరకు ఈ సన్న రవ్వ అనేది వేసుకోవాలండి. ఒక బౌల్లోకి వేసేసుకొని నానబెట్టేసుకోవాలి. కరెక్ట్గా ఈ కప్పుతోనే వాటర్ పోసుకోవాలండి. కప్పు వాటర్ యాడ్ చేసేసుకోవాలి. రవ్వనైతే చక్కగా నానబెట్టేసుకుందాము, పక్కన పెట్టేసుకుందామండి. రవ్వ మనకి ఎక్కువసేపు నానాల్సిన అవసరం లేదు, ఒక్క 10 నిమిషాలు నానితే సరిపోతుంది. ఇక్కడైతే మనము పెసర్లు అయితే నాని కదా, వీటిని ఒక మిక్సీ జార్లోకి వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలండి. మనకి ఇడ్లీకి మరీ పల్చగా ఉండకూడదు, బ్యాటర్ అనేది కొంచెం గట్టిగానే ఉండాలి. చూసారు కదా, ఇక్కడైతే నేను గ్రైండ్ చేసేసుకున్నాను. ఇలా గ్రైండ్ చేసుకున్నదంతా ఇప్పుడు ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందామండి. పిండి అయితే మనకి ఇలా గట్టిగానే ఉండాలి, పల్చగా అస్సలు ఉంటే ఇడ్లీ అనేది రాదు. ఇదంతా ఇప్పుడు ఒక బౌల్లోకి అయితే వేసేసుకుందాము. ఇలా వేసేసుకున్నాక ఇప్పుడు దీంట్లో మనం నానబెట్టుకున్నాం కదండి ఉప్మా రవ్వ, ఆ రవ్వను కూడా వేసేసుకోవాలి. ఒక 10 నిమిషాలకి మనకి తొందరగా నానిపోతుంది ఉప్మా రవ్వ అనేది. ఉప్మా రవ్వ కూడా దీంట్లో వేసేసుకున్నాక ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడినంత సాల్ట్, అలాగే ఒక 1/4 టీ స్పూన్ వరకు వంట సోడా కూడా వేసేసుకోవాలి. వంట సోడా కూడా వేసేసుకున్నాక ఇదంతా ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకుందామండి. పిండి కొంచెం గట్టిగా ఉంది కాబట్టి లైట్గా వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. వాటర్ మటుకు మీరు చూసుకొని యాడ్ చేసుకోండి. మనకి కరెక్ట్గా మనం ఇడ్లీ వేసుకుంటే బ్యాటర్ ఎలా ఉంటుందో అలాగే ఉండాలి. ఇంకా చక్కగా రవ్వ అంతా పిండిలో కలిసే విధంగా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇదంతా ఇలా బాగా కలుపుకున్నాక ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని తాలింపు అయితే వేసుకోవాలండి. మనం కలిపి పెట్టుకున్న బ్యాటర్కి అనేది తాలింపు వేసుకుంటే ఇడ్లీ అనేది మరింత టేస్టీగా ఉంటుంది, పెసర ఇడ్లీ అనేది. ఇదంతా బాగా కలుపుకున్నాం కదా, ఇంక ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాము. మూత పెట్టేసుకొని స్టవ్ పైన అయితే ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడయ్యాక దీంట్లో ఒక 1/4 టీ స్పూన్ శనగపప్పు, 1/4 టీ స్పూన్ మినప్పప్పు, 1/4 టీ స్పూన్ ఆవాలు, ఒక 1/4 టీ స్పూన్ జీలకర్ర, ఇందులోనే ఒక గుప్పెడు వరకు కరివేపాకు కూడా వేసేసుకొని చక్కగా తాలింపు అనేది బాగా ఫ్రై చేసుకోవాలి. మనం వేసుకున్న పప్పులన్నీ దోరగా ఫ్రై అయిపోవాలి. ఇవన్నీ ఇలా దోరగా ఫ్రై అయిపోయాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ఫ్రై చేసుకొని తాలింపునంతా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ బ్యాటర్లో వేసేసుకోవాలి. పెసరపిండి బ్యాటర్ ఉంది కదా, దాంట్లో వేసేసుకోవాలి. ఇదంతా ఇలా వేసేసుకొని మళ్ళీ ఇదంతా ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకుందాము. తాలింపు అంతా చక్కగా పిండికి పట్టే విధంగా బాగా మిక్స్ చేసేసుకోవాలి. పిండి మట్టుకు అస్సలు పల్చగా ఉండకూడదండి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కొంచెం గట్టిగానే ఉండాలి. ఇదంతా ఇలా బాగా మిక్స్ చేసేసుకున్నాక ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లు అయితే తీసేసుకుందాము. ఇడ్లీ ప్లేట్లకి నెయ్యి అయినా లేదంటే ఆయిల్ అయినా అప్లై చేసేసుకోవాలి. ఇక్కడ నేనైతే నెయ్యి అయితే అప్లై చేసేసుకుంటున్నానండి.
మనం నార్మల్గా తినే ఇడ్లీ కంటే కూడా మరింత టేస్టీగా ఉంటుంది పెసర ఇడ్లీ అనేది. తప్పకుండా మీరైతే ట్రై చేయండి. పెసరట్టు ఎలాగ ట్రై చేస్తామో ఒక్కసారి మీరు ఇలా పెసర్లతోని ఒకసారి ఇడ్లీ అయితే ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది, మీకైతే తప్పకుండా నచ్చుతుందండి. ఇంకా ఇడ్లీ ప్లేట్లకి నెయ్యి అయితే అప్లై చేసేసుకున్నాక ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న బ్యాటర్తోనైతే ఫిలప్ చేసేసుకుందామండి ఇడ్లీ ప్లేట్లలో. ఇక్కడ నేను 3 ప్లేట్ల వరకు వేసుకుంటున్నాను. ఇలా వేసేసుకోవాలన్నమాట. ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తుంటే కనుక ప్లీజ్ నా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. అలాగే మన ఛానల్లో చాలా వెరైటీస్ అయిన బ్రేక్ఫాస్ట్లు కానీ అలాగే వెజ్ నాన్ వెజ్ ఐటమ్స్ కూడా చాలా ఉన్నాయండి. చాలా క్విక్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట. తక్కువ టైంలో చేసుకునేటివే నేను ఎక్కువ పోస్ట్ చేస్తుంటాను. ఇంకా ఇడ్లీ ప్లేట్లో అన్నీ వేసేసుకున్నాక ఇడ్లీ స్టాండ్ అయితే స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకున్నాను. ఆ బౌల్లో ఒక 2 గ్లాసుల వరకు వాటర్ పోసుకొని వాటర్ కొంచెం వేడయ్యాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఇడ్లీ ప్లేట్లను అన్నీ పెట్టేసుకోవాలి. పెట్టుకొని ఒక 12 నిమిషాలు కుక్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పెసర ఇడ్లీ అయితే రెడీ అయిపోతుందండి. చూసారు కదా, ఒక 12 నిమిషాల తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను. ఇంకా ఇడ్లీ ప్లేట్ని అయితే బయటకు తీసేసుకుందాము. వెంటనే తీయకోకుండా ఒక్క నిమిషం కొంచెం చల్లారితే ఇడ్లీ అనేది మనకి ప్లేట్ నుంచి చక్కగా ఫ్రీగా వచ్చేస్తుందండి. ఇక్కడైతే ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకుందాము. చాలా ఫ్రీగా వస్తుంది. ప్లేట్కి కూడా ఇడ్లీ ఏమాత్రం కూడా అంటుకోదండి. చూసారు కదా, చాలా సాఫ్ట్గా ఉంటుంది ఇడ్లీ కూడా మనకి. ఇందులో మనం తాలింపు కూడా వేసుకున్నాం కదా, శనగపప్పు మినప్పప్పు అవన్నీ చాలా టేస్టీగా ఉంటుంది తినేటప్పుడు. ఇంతే అండి, చాలా సింపుల్గా టేస్టీగా మన పెసర్లతోని దోశలే కాకోకుండా ఒక్కసారి ఇలా ఇడ్లీ కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మరి మీకు నచ్చిందా? నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి. ఈరోజు నేను ఈ పెసర ఇడ్లీతోని పల్లీల పచ్చడి అనేది ప్రిపేర్ చేసి సర్వ్ చేస్తున్నానండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరైతే ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి. మరి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేసేయండి. చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉందో ఇడ్లీ, నిజంగా అండి చాలా బాగుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, తప్పకుండా మీరు కూడా అయితే ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో మటుకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.